హెచ్సిఎల్ సైక్లోథాన్ హైదరాబాద్ 2025 విజయవంతంగా ముగిసింది. దేశవ్యాప్తంగా 1900 మందికి పైగా సైక్లిస్టులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. హెచ్సిఎల్ గ్రూప్, తెలంగాణ ప్రభుత్వం, ఇండియా సైక్లింగ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈ సైక్లోథాన్ నిర్వహించారు. ఈ రేసు ఉస్మాన్ నగర్, వట్టివాగుల నాగుపల్లి ప్రైమ్ అరేనా క్రికెట్ గ్రౌండ్ వద్ద ప్రారంభమై అదే చోట ముగిసింది. నగరంలోని సుందరమైన సవాళ్లతో కూడిన మార్గం గుండా సైక్లిస్టులు సైక్లింగ్ చేస్తూ ఉత్సాహాన్ని పంచుకున్నారు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై గ్రీన్ రైడ్ విభాగానికి ఫ్లాగ్ ఆఫ్ చేశారు. ఎస్జీఎఫ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెడికవర్, లయన్స్ ఐస్ క్లబ్ సహాయంతో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ కుమారుడు ముకుల్ తన తండ్రి స్థాపించిన ఎస్జీఎఫ్ ఫౌండేషన్ నిరంతరం పేద ప్రజల కొరకు సేవా కార్యక్రమాలను నిర్వహించేందుకు ఫౌండేషన్ ముందుకు తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో తాను ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. ఎస్జీఎఫ్ ఫౌండేషన్ ద్వారా పేద ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లాలని తన తండ్రి ఆశయాన్ని పూర్తి చేస్తానంటూ ముందుకొచ్చారు. ఇక ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెన్నో చేసి పేద ప్రజలకు ఉపయోగపడే విధంగా చూస్తామని అన్నారు ముకుల్. ఎప్పుడూ ఆరోగ్యం, వివిధ జబ్బులపై పరుగులు నిర్వహించే నెక్లెస్ రోడ్లో స్లెట్ స్కూల్ యాజమాన్యం వినూత్నంగా సామాజిక రుగ్మతలపై అవగాహన రన్ నిర్వహించింది. బెట్టింగ్, లోన్ యాప్, మొబైల్ అడిక్షన్, జంక్ ఫుడ్ నిర్మూలనకై స్లేట్ ది స్కూల్ ఆధ్వర్యంలో స్లేట్ స్మార్ట్ స్టార్ట్ 5K ఎగెయినెస్ట్ 5 ఫిటాల్స్ 1 మిషన్ అనే థీమ్తో నిర్వహించిన ఈ రన్ను స్కూల్ డైరెక్టర్ అమర్నాథ్ వాసిరెడ్డితో కలిసి సెంట్రల్ జోన్ డీసీపీ శిల్పవల్లి జెండా ఊపి ప్రారంభించారు. నెక్లెస్ రోడ్ జలవిహార్ నుంచి పీపుల్స్ ప్లాజా వరకు జరిగిన ఈ రన్లో పాఠశాల విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో ఉత్సాహంగా పాల్గొన్నారు. మేడ్చల్ జిల్లా బోడుప్పల్లోని అఖిల బ్రాహ్మణ వికాస సంఘం కమ్యూనిటీ హాల్లో బోడుప్పల్ అఖిల బ్రాహ్మణ వికాస సంఘం అధ్యక్షులు వై శ్రీనివాసరావు ఆధ్వర్యంలో కార్తీక వన సమారాధన కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా తెలంగాణ బ్రాహ్మణ సేవా సమైక్య చైర్మన్ జగన్మోహన్ శర్మ, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. పరమేశ్వరునికి అభిషేకం, దీపం, ఉత్సవం, సాంస్కృతిక కార్యక్రమాలు, వనభోజనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఆధ్యాత్మికవేత్త కాకనూరి సూర్యనారాయణ మూర్తి కార్తీక మాసం విశేషము, ఇతర ప్రవచనాలు బోధించారు. సికింద్రాబాద్ కిమ్స్ సన్షైన్ ఆసుపత్రిలో మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ ఆధ్వర్యంలో హెల్త్ క్యాంపును ఏర్పాటు చేశారు. సినీ నటులతో పాటు బుల్లితెర నటులు హెల్త్ క్యాంపులో పాల్గొని ఆరోగ్య పరీక్షలు నిర్వహించుకున్నారు. సినీ రంగానికి చెందిన ప్రముఖులతో పాటు బుల్లితెర నటులు బేగంపేటలోని కిమ్స్ సన్షైన్ ఆసుపత్రిలో నిర్వహించిన హెల్త్ క్యాంపును సద్వినియోగం చేసుకున్నారు. మా అధ్యక్షుడు మంచు విష్ణు హెల్త్ క్యాంపును సందర్శించారు. మా కుటుంబం కొరకు హెల్త్ క్యాంపును ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని మంచు విష్ణు అన్నారు. మా అసోసియేషన్ సభ్యులకు హెల్త్ క్యాంపు కొనసాగించడం జరిగిందని, రానున్న రోజుల్లో మరిన్ని కార్యక్రమాలు కొనసాగుతాయని మంచు విష్ణు తెలిపారు. ప్రజాస్వామ్యంలో అవినీతి అంతం కావాలంటే ప్రతి ఒక్క పౌరుడు సమాచార హక్కు చట్టాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలంగాణ రాష్ట్ర సమాచార హక్కు చట్టం కమిషనర్ భూపాల్ కోరారు. సమాచార హక్కు చట్టం సాధన కమిటీ జాతీయ అధ్యక్షుడు చంటి ముదిరాజ్, రాష్ట్ర అధ్యక్షురాలు సూర స్రవంతి ఆధ్వర్యంలో బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో భూపాల్ పాల్గొన్నారు. కమిటీ ప్రథమ వార్షికోత్సవ సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 1 నాగార్జున సర్కిల్లోని ఎంపీఎం టై స్క్వేర్ మాల్లో నూతనంగా ఏర్పాటు చేసిన రట్టటాటా ది బిగ్గెస్ట్ గేమింగ్ జోన్ను ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ చీఫ్ జనరల్ మేనేజర్ గోపాల్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. నేటి పిల్లలు శారీరక క్రీడలకు దూరమై సెల్ ఫోన్లకు అతుక్కుపోతున్నారని, దీనివల్ల వారు మానసికంగా ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారని, చిన్న వయసులోనే కళ్ళజోళ్లు వస్తున్నాయని అన్నారు. ఇలాంటి గేమింగ్ జోన్లో పిల్లలకు ఎంతగానో దోహదపడతాయని తెలిపారు. ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆవాస, వెల్నెస్, స్పా, హైపా స్పా కేంద్రాలపై మల్కాజిగిరి ఎస్ఓటి పోలీసులు దాడులు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్నారనే సమాచారం మేరకు ఉప్పల్ పోలీసులతో కలిసి మల్కాజిగిరి ఎస్ఓటి పోలీసులు దాడి చేశారు. ఆవాస, వెల్నెస్ స్పా యజమాని, హైపై స్పా యజమానులతో పాటు స్పా థెరపిస్టులపై కేసు నమోదు చేశారు. ఇక నిబంధనలు పాటించలేదని అన్నారు. ఇతర చెడు కార్యకలాపాలు చేయట్లేదని పేర్కొన్నారు ఉప్పల్ పోలీసులు.